నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే ప్రిసిపిటేషన్ రియాక్షన్. ప్రిసిపిటేషన్ రియాక్షన్ అని అంటే హియర్ ఒక రియాక్షన్ జరిగినప్పుడు లేయర్ గా లేకపోతే ప్రిసిపిటేట్ ఫామ్ అయితే, ఆ రియాక్షన్ జరిగేటప్పుడు ప్రిసిపిటేట్స్ ఫామ్ అయితే, ఓకే, అంటే ఒక లేయర్స్ గా ఏదైనా ఫామ్ అయితే లేకపోతే ఏదైనా కలర్ వచ్చినా లేకపోతే కలర్ గా లేయర్ ఫామ్ అయితే దాన్ని ప్రెసిపిటేట్ అంటారు. దాని అంటే ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, PbNO3 టేకెన్ ట్వైస్ లెడ్ నైట్రేట్ ప్లస్ టూ KI, ఓకే, పొటాషియం అయోడైడ్ ఈస్ KNO3 పొటాషియం నైట్రేట్ ప్లస్ లెడ్ అయోడైడ్ అనేది ఇచ్చారన్నమాట. ఇది రియాక్షన్. ఓకే, అయితే ఈ రియాక్షన్ జరిగేటప్పుడు చివరిలో లెడ్ అయోడైడ్ అనే ఒక ఎల్లో కలర్ లో ఒక లేయర్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమన్నా ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటాం. ప్రెసిపిటేట్ ఫామ్ అయితే ప్రెసిపిటేషన్ రియాక్షన్, రైట్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఇంకోటి నేర్చుకోవాలి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, కాంబినేషన్ A+B = AB లేకపోతే C, డీకంపోజిషన్ AB, ఓకే, డీకంపోజ్డ్ ఇంటూ A+B అండ్ డిస్ప్లేస్మెంట్ A+BC ఇక్కడ ఉన్న C ఇక్కడ ఈ సైడ్ వచ్చేస్తుంది. సో AC+B, డబుల్ డిస్ప్లేస్మెంట్ AB+CD గివ్స్ AD+BC. ఓకే, అట్లా చేంజ్ అయిపోతే డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇంకోటి ఉంది, అది కంబషన్ అన్నమాట. కంబషన్ కంబషన్ అంటే ఈజీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ రియాక్షన్ అయినా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరిగి అక్కడ లైట్ ఎనర్జీ కానీ హీట్ ఎనర్జీ కానీ వాటర్ కానీ ఫామ్ అయితే, ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటామనంటే కంబషన్ రియాక్షన్ అంటాం. కంబషన్ రియాక్షన్ టేకెన్ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ విచ్ గివ్స్ products like carbon dioxide, heat, light ఈస్ కాల్డ్ కంబషన్ రియాక్షన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కంబషన్ రియాక్షన్ అంటే ఇది. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో కూడా ఈ కంబషన్ రియాక్షన్ వచ్చింది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సోథర్మిక్ ఇప్పుడు చెప్పిన థర్మల్ అని అంటే హీట్ అని అర్థం, ఎక్సో అని అంటే బయటికి అని అర్థం. బయటికి హీట్ వస్తే అంటే రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ ఎవాల్వ్ అయితే, హీట్ వస్తే దాన్ని ఏమంటాం? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు చదవండి, an exothermic reaction is a chemical reaction that releases energy by ఎలాగా హీట్ రూపంలో, లైట్ రూపంలో ఎనర్జీ రిలీజ్ అయితే దాన్ని ఏమంటామంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ 3 ఇచ్చారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో రియాక్షన్ అడిగారంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ 2 ఎగ్జాంపుల్స్. అందుకే ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం Al+Fe2O3 gives Al2O3 ప్లస్ ఐరన్ ప్లస్ హీట్ వచ్చింది కదా చివరిలో, అంటే రియాక్షన్ ప్రోడక్ట్ లో హీట్ వచ్చింది, ఎవాల్వ్ అయింది. మీరు ఎప్పుడైనా టెస్ట్ ట్యూబ్ లో ఏదైనా రియాక్షన్ జరిగేటప్పుడు టెస్ట్ ట్యూబ్ హీట్ అవుతాయి అనమాట కొన్నిసార్లు టెస్ట్ ట్యూబ్స్. ఎందుకనంటే ఆ రియాక్షన్ జరిగిన తర్వాత హీట్ ఎవాల్వ్ అవుతుంది దాంట్లో నుంచి. దాన్ని మనం ఏమంటాము అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎక్సోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ ఇది ఏంటి అని అంటే నెక్స్ట్ ఇది ఎండోథర్మిక్ రియాక్షన్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఎండోథర్మిక్. ఎక్సో అని అంటే హీట్ ఎవాల్వ్ అయితే, ఎండో అని అంటే హీట్ ఉంటే తప్ప రియాక్షన్ జరగదు. హీట్ ఇవ్వడం వల్ల రియాక్షన్ జరుగుతుంది. అందుకే ఎండోథర్మిక్ రియాక్షన్ అనేది ఇట్ రిక్వైర్స్ హీట్, ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ. దాన్ని ఏమంటాము అంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. అందుకే మోస్ట్ ఆఫ్ ద డీకంపోజిషన్, అందుకే డీకంపోజిషన్స్ లో థర్మల్ డీకంపోజిషన్ అనేది మనం చెప్పుకున్నాం. థర్మల్ డీకంపోజిషన్ లో ఏం చేస్తాం? మనం హీట్ ఇస్తాం అనమాట, హీట్ సప్లై చేస్తాం. అందుకే మోస్ట్ ఆఫ్ ద డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ ఎండోథర్మిక్. మీరు చూడండి ఒక డయాగ్రామ్, సీ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లో మీరు చూస్తే, సో ఇఫ్ యూ సీ దిస్ హియర్, సో వాట్ ఈస్ దేర్ మీన్ రియాక్టెన్స్ ప్రోడక్ట్స్ గా తయారైతాయి. దేనివల్ల? హీట్ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఫామ్ అయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఏంటి అని అంటే ఎండోథర్మిక్ రియాక్షన్స్, రైట్? దీనికి ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి మెల్టింగ్ ఆఫ్ ఐస్.
ఐస్ మెల్ట్ అవుతుంది. ఎట్లా మెల్ట్ అవుతుంది? హీట్ వల్ల. మీరు చేతిలో ఒక ఐస్ ఐస్ ముక్క చేతిలో పట్టుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత అదంతా కరిగిపోతుంది. ఎందుకు కరిగిపోయింది? మీ బాడీలో ఉన్న హీట్ వల్ల ఆ ఐస్ అనేది కరిగిపోయింది. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో రెండోది ఏంటంటే CO2 ప్లస్ H2O ప్లస్ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ సన్లైట్, ఈ మూడు కలిస్తే C6H12O6 ప్లస్ O2 గా విడిపోతుంది. ఓకే, దానికి ఏం కావాలి? సన్లైట్ అనేది ఏంటి ఇక్కడ? సన్లైట్ అనేది హీట్ అన్నమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఎండోథర్మిక్ రియాక్షన్, ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా 4 మార్క్స్ కి లేకపోతే 8 మార్క్స్ కి అడిగే ఒక క్వశ్చన్ అది ఉంది. అదేంటంటే వై రెస్పిరేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. వై రెస్పిరేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ exothermic reactions. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ లో ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సిమిలర్ సబ్స్టెన్సెస్. ఓకే, కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అనేవి రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. పెద్ద పెద్ద సబ్స్టెన్సెస్ అన్ని విడిపోయి డీకంపోజ్ అయ్యి గ్లూకోజ్ గా తయారవుతుంది. ఓకే, ఇన్ ద హోల్ ప్రాసెస్ ఏమో ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే హీట్ అనేది ఎవాల్వ్ బయటకు వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా మీ నాస్ట్రిల్స్ దగ్గర వేళ్ళు అలా పెట్టుకుంటే మీరు వదిలే గాలి చాలా వేడిగా ఉంటుంది. ఎందుకు వేడిగా ఉంది అని అంటే ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిసి ఆ, ఏమవుతుందనంటే అది హీట్ ని ఎవాల్వ్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్లూకోజ్ అండ్ హీట్, రైట్? సో వి నో దట్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈజ్ రిలీజ్డ్ దాన్ని ఏమంటాం మనం? ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంట. సో దస్ ఫ్రమ్ ద అబోవ్ 2 పాయింట్స్, పైన చెప్పిన 2 పాయింట్స్ ప్రకారం వి కెన్ కంక్లూడ్ దట్ రెస్పిరేషన్ అనేది ఏంటి అని అంటే రెస్పిరేషన్ అనేది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని మీరు రాయాల్సి వస్తుంది. రియాక్షన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. దీనికి సంబంధించిన ఈక్వేషన్ కూడా మీరు రాయాలి. ఎగ్జామ్ లో ఈక్వేషన్ రాస్తే 4 పాయింట్స్ అయిపోతుంది. సో దట్ విల్ డెఫినెట్లీ గివెన్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్, రైట్? యా. ఇంకొక టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్. ఓకే, ఆక్సిడేషన్ రిడక్షన్ దీన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ అని అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఒక రియాక్షన్ ఒక రియాక్షన్ లో ఆక్సిజన్ ని కలిపితే దాన్ని ఏమంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం, రైట్? ఒకవేళ ఉన్న హైడ్రోజన్ ఏమైతే ఉందో దాన్ని తీసేస్తే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఒక రియాక్షన్ లో, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఏంటి అంటే ఆక్సిడేషన్ రియాక్షన్. అందుకే మీరు ఎప్పుడైనా కెమికల్ సబ్స్టెన్సెస్ లోకి ఆక్సిజన్ కలిపారనుకోండి, అప్పుడు మీరు ఏం వాడాలంటే ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్ అని వాడాలి. ఓకే, ఇట్ ఈస్ ఏంటి? ఆక్సిజన్ కలిపితే దాన్ని ఏమన్నా ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్ అనే పదాన్ని వాడాలి. రిడక్షన్ అంటే ఈజీ, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ లేకపోతే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఆక్సిడేషన్ కి రివర్స్ ఇది. ఉన్న ఆక్సిజన్ ని తీసేసినా లేకపోతే హైడ్రోజన్ ని కలిపినా దెన్ దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్ రియాక్షన్ అన్నమాట. అందుకే ఇక్కడ మీరు అక్కడేమో ఆక్సిడైజన్ అనే పదాన్ని వాడితే ఇక్కడేమో ద కెమికల్ సబ్స్టెన్సెస్ ఫాలోయింగ్ ఎనీ ఆఫ్ దీస్ రూల్స్, దెన్ అప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఈస్ రెడ్యూస్డ్ అనే పదాన్ని వాడాలి. ఇట్ ఈస్ రెడ్యూస్డ్ అనే పదం, పైనేమో ఆక్సిడైజ్డ్, కిందేమో రెడ్యూస్డ్ అనే పదాన్ని వాడాలి. అయితే ఇంకొకటి ఉంది, అదేంటి అని అంటే రిడాక్స్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే చిన్న అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేకపోతే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ లేకపోతే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, అది కదా. ఇప్పుడు ఇదేంటి అని అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఒకేసారి జరిగితే సైమల్టేనియస్ లా, ఓకే, రెండు ఒకేసారి జరిగితే దెన్ అట్లాంటి టైప్ ఆఫ్ రియాక్షన్స్ ని ఏమంటాం అని అంటే రిడాక్స్ రియాక్షన్ అంటాం. ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఒకేసారి జరిగితే దెన్ దట్ ఈస్ కాల్డ్ రిడాక్స్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి Fe2O3 ప్లస్ 3CO. ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ లో
Fe2O3 ఐరన్ దగ్గర Fe2 దగ్గర ఉన్న O3 ఏమైంది ఏమైంది అని అంటే వెళ్ళిపోయింది, రెడ్యూస్ అయిపోయింది. ఉన్న ఆక్సిజన్ వెళ్ళిపోయింది ఐరన్ దగ్గర నుంచి. అందుకే ఆ పైన రెడ్ కలర్ లో యారో మార్క్ చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే ఏమైంది, రెడ్యూస్ అయింది ఇక్కడ, రైట్. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఏమైంది, కార్బన్ దగ్గరికి వచ్చింది. కార్బన్ దగ్గర CO, ఈ దగ్గర ఆక్సిజన్ యాడ్ అయింది కదా. ఆక్సిజన్ యాడ్ అయితే ఆక్సిడేషన్, ఆక్సిజన్ వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం మనం, రిడక్షన్ అని అంటాం. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకున్నాం, అదేంటంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ మనం విన్నాం. కింద ఉన్న రియాక్షన్ లో చూడండి, H2S ప్లస్ FeCl3 గివ్స్ S ప్లస్ సల్ఫర్ ప్లస్ ఐరన్ క్లోరైడ్ ప్లస్ HCl. ఇక్కడ చూడండి, ఇక్కడున్న H2 ఉంది కదా, ఇక్కడ H2S, ఈ సల్ఫర్ దగ్గర ఉన్న హైడ్రోజన్ వెళ్ళిపోయింది, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, దాన్ని ఏమంటాం మనం, ఆక్సిడేషన్ అంటాం. ఇక్కడ FeCl3 ఉంది కదా, FeCl3. సో ఇప్పుడు హైడ్రోజన్ సల్ఫర్ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఎవరు యూజ్ అయ్యారు అని అంటే FeCl3 యూజ్ అయిందనమాట. ఓకే, హైడ్రోజన్, సల్ఫర్ దగ్గర ఉన్న హైడ్రోజన్ వెళ్ళిపోవడానికి ఏం వాడారు ఇక్కడ, FeCl3 వాడారు. కాబట్టి దీన్ని ఏమంటాం అని అంటే, యూజ్ అయింది కదా, దానివల్లే కదా హైడ్రోజన్ వెళ్ళింది. కాబట్టి దీన్ని ఏమంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఏజెంట్ అన్నమాట. ఏజెంట్, ఏం ఏజెంట్, వెళ్ళిపోవడానికి అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కదా, అందుకే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఒకవేళ తీసేస్తే, ఒకవేళ ఉండేదాన్ని తీసేయడానికి యూజ్ చేస్తే దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. ఉండేదాన్ని తీసేస్తే దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఉన్నదాన్ని యాడ్ చేస్తే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని ఏమంటాము అని అంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు లెర్న్ వాట్ ఈస్ రిడాక్స్ రియాక్షన్. సో అందుకే ఇక్కడ చూడండి, ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ డెఫినేషన్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే సబ్స్టెన్స్ విచ్ helps in oxidation. Okay, in above equation the ferric oxide Fe2O3 ఏమైతే ఉందో ఇట్ ఈస్ అదేంటి అని అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నమాట. ఓకే, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే సబ్స్టెన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ రియాక్షన్ లో యూస్ చేసేది రెడ్యూసింగ్ ఏజెంట్. అందుకే కింద ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి, ఆక్సిజన్ ని ఇస్తాయి, గివ్స్ ఆక్సిజన్ టు అనదర్ సబ్స్టెన్సెస్ ఆర్ ఇట్ రిమూవ్స్ హైడ్రోజన్ ఫ్రమ్ ఇట్. రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి, రెడ్యూసింగ్ ఏజెంట్స్ రిమూవ్ ఆక్సిజన్ ఫ్రమ్ అనదర్ సబ్స్టెన్స్, ఆర్ ఏం చేస్తుంది, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పా, ఆర్ ఇట్ విల్ గివ్ హైడ్రోజన్. దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ లేకపోతే రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని అంటారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. యా.